ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో ఉన్నారు. అయ్యప్ప దీక్ష గురించి, వాటి యొక్క ధర్మ సందేహాల గురించి గురూజీ మాటల్లో మన యొక్క సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురూజీ. శరణమయ్యప్ప. నమస్కారం. అయ్యప్ప శరణం. ముందుగా ఫస్ట్ మీ పల్లవి టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ధనుర్మాసంలోకి అడుగు పెడుతున్నాం. కార్తీక మాసం అంతా చక్కగా అయిపోయి ఈ పల్లవి ఛానల్ ద్వారా ఒక మంచి విషయాన్ని ఛానల్ ద్వారా అందించాలనుకుంటున్నారు. కాబట్టి భక్తజనాలు, ఆస్తిక భక్తజనాలందరూ కూడా ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకోండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. మనం దేవాలయానికి వెళ్తే ఏం చేస్తాం? గంట కొడతాం కదా. పక్కన ఉన్న గంట సిగ్నల్ కూడా కొట్టేసేయండి. కార్యక్రమంలోకి వెళ్దాం. ధన్యవాదాలు గురూజీ. కోట్లాది మంది ఆరాధించి అసలు అయ్యప్ప ఎవరు గురూజీ? వారి యొక్క జన్మ రహస్యం ఏంటి? ఈ అయ్యప్ప అనేవారు వచ్చేసి అయ్యకు, శివయ్యకు, వెంకటప్పకు పుట్టారు కాబట్టి ఈయనకి అయ్యప్ప అని పేరు. కానీ అయ్యప్ప అనేది ఒక చరిత్ర కాదు, శాస్త్ర, ధర్మశాస్త్ర అనేది ఈయన యొక్క ప్రాశస్యం. దీంట్లో వేదాల్లో ప్రమాణం కూడా ఉంది అనమాట. యజుర్వేదంలో ఏం చెప్పబడిందంటే, ధాతా విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠే విరాజా స్తోమా చందాగం స్నిహితోమ ఆహురై తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తత్వమేద శాకమయగం శాస్త్రాధిపతిరివస్తు. ఈ స్వామివారు అయోనిజులుగా ఉన్నటువంటి బ్రహ్మచారిగా కలిలో ఉన్నారు. కానీ గత పూర్వ ఆశ్రమంలో వారు 17 జన్మల్లోనూ పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని, శుభకీర్తి అని దేవియర్లతో వివిధ అవతారాల్లో ఉన్నారు. సత్యగన్ అనే ఒక కొడుకుతో కూడా ఉన్నారు స్వామివారు. ఈయన వచ్చేసి హరిహరులకు పుట్టినవారు. హరి శివుడు, మహావిష్ణు రూపంలో ఉన్నాడు. హరుడు శంకరుడు. మహావిష్ణువు మోహిని అవతారంలో ఉండగా శివుని యొక్క భార్య, శివుడు వచ్చేసి అంబ పరమేశ్వరుని తప్ప వేరెవరిని మోహించరు. ఈ యొక్క మగిషి అనే రాక్షసుని సంహరించడం కోసం ఆ మగిషి కోరిక ప్రకారం 20 పురుషులకు పుట్టినటువంటి పిల్లవాడితోనే నాకు జననం అని ఆమె మరణం ఈ కోరిక కోరడంతో మహావిష్ణు మోహిని అవతారం దాల్చి పార్వతీ అమ్మవారి మీద తపస్సు చేసి, అమ్మ మీరు శక్తిగా నాలో ఆవాహించండి, శివుడు మిమ్మల్ని మోహిస్తారు కాబట్టి ఇలా రండి అని చెప్పి ఆ యొక్క మోహిని అవతారంలో ఉన్నటువంటి ఆ శివశక్తిని తనలో ఇమిడ్చుకొని వారి ఇరువురికి జన్మించినటువంటి వారే స్వామివారు. ఆ జన్మించడం కూడా ఎలా? మహావిష్ణువు మోహిని అవతారం ధరించగానే సుందరేశ్వరుడి యొక్క కంటి చూపు పడగానే అమ్మవారు సిగ్గుతో అలా వెళ్తూ ఉండగా పరిగెడుతూ ఉండగా ఇరువురు ఎంబడబడి పరిగెడుతూ ఉండగా ఒక చోట నిలబడతారు. అదే ముహిర్ధవన్ మలై అంటారు. దరిస్కాల్ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ముహిర్ధవన్ మలై. మనం ఇప్పుడు ఇక్కడ ఏసీలో కూర్చున్నాం. అదే ఇప్పుడు చెమట లైట్లు ఎన్ని వేస్తే చెమట ఎలా వస్తుంది, అలా పరిగెడుతూ ఉండగా వారి ఇరువురికి కూడాను శివుడికిను మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణువుకును చెమట వస్తుంది. ఆ చెమట బిందు కింద రాలకుండా ఉండడం కోసం మహావిష్ణు తన అరిచేతిని, శివుడు తన అరిచేతిని పెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందు యొక్క కలయికనే హరిహరాత్మజులుగా స్వామివారు జన్మించారు. అందులో నుంచి ఒక చుక్క జాలు వారి కింద పడింది. అదే పంపానది. స్వామి వేరు, పంపానది వేరు కాదు. ఇలాగే స్వామివారు జన్మించారు. కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు. అన్ని అవతారాల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలోనూ సంతానంతోనూ ఉన్నారు. శరణమయ్యప్ప. అసలు అయ్యప్ప దీక్ష ఎందుకు తీసుకోవాలంటారు? ఆరోగ్యం కావాలా? దీక్ష తీసుకోండి. ఐశ్వర్యం కావాలా? దీక్ష తీసుకోండి. డిసిప్లిన్ కావాలా? దీక్ష తీసుకోండి. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవాలనుకున్నారా? దీక్ష తీసుకోండి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఆ వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఆ అనుభూతిని అనుభవిస్తారు. అంత అద్భుతమైనటువంటి అనుభూతి. మాల వేసుకో మాల మహిమ తెలుసుకో. ఒక్కసారి మాల వేసుకొని చూడండి, ఆ మహిమ చూడండి, అద్భుతంగా ఉంటుంది. శరణమయ్యప్ప. ఎన్ని రోజులు దీక్ష తీసుకోవాలంట? 48 రోజులు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు. అసలు వాళ్ళకి అన్నీ కలిపి కూడా 48 అవుతుంది. కాబట్టి 48 రోజులు దీక్ష తీసుకోవాలి. 3 పక్షములు, 3 ప్రాయశ్చిత్తం. ఒక పక్షం అంటే 15 రోజులు, ఒక పక్షానికి ఒక ప్రాయశ్చిత్తం అన్నట్టుగా 3 పక్షములు 45 రోజులు, 3 ప్రాయశ్చిత్తాలు 3 రోజులు, 48 రోజులు పడుతుంటే 49వ రోజు ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలి. 41 రోజుకే మాల విరమిస్తుంటారు కదా. దోషమా అని కాదు, ఆ కనీసం ఒక మండల కాలం 41 రోజులైనా ఉంటున్నారు కదా, సంతోషపడండి. అందుకంటే తక్కువ వెళ్ళకండి. నలుపు రంగు దుస్తులు ఎందుకు ధరించాలి గురూజీ? నీల వస్త్రధారి శరణం అయ్యప్ప. ఆయన నీల వస్త్రధారి.
స్వామివారికి ఇవన్నీ కూడా నీల వస్త్రంగానే ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇది స్వామివారి శని ప్రీతి కోసం ఉన్నటువంటి వారు కాబట్టి శనికి ఏం కావాలి అని అంటే ఆ శని పట్టిందంటే వాడిని పిచ్చోడ్లాగా చేసేస్తుంది. ఎంట్రుకలు విరబోసుకొని పిచ్చి డ్రెస్సులు కాళ్ళకి చెప్పులు లేకుండా వాడు శని భగవాన్ అనుకుంటారు వీడు నాకంటే ఘోరంగా తయారయ్యాడు కదా వీడిని వదిలేస్తానని చెప్పి అయ్యప్ప భక్తుల దగ్గరికి కూడా రాడట. శని బాధ వినాశాయ శబరిగిరీశ్వరు అంటే శని యొక్క ప్రీతియే అయ్యప్ప స్వామి వారి యొక్క పూజ. అందుకని నల్ల వస్త్రులు ధరించడం వల్ల శని ప్రీతి అనేది పొందుతారనే దానికోసం దీంట్లో ఒక నల్ల బట్టరే వేసుకోవాలని రూలే లేదు. నలుపు ఎరుపు తెలుపు కావి వస్త్రము ధరించి ఏ వస్త్రం ధరించినాం కాదు, అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు, నీ ఏ వస్త్రం ధరించావని కాదు, ఎంత కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు చూడండి పల్లెవి టీవీ ద్వారా మీరు అందరూ ప్రేక్షకులు చూస్తున్నారు కదా, చూసే మీరు కనెక్ట్ అయ్యారు కదా ఏదో విధంగా శాటిలైట్ ద్వారా. అలాగే మీ ముంగిట ఉన్న దేవుడి దగ్గర కనెక్ట్ అవ్వండి. కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడాలి. అలా కనెక్ట్ అవ్వండి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్ష ఏ వయసు వారు తీసుకోవచ్చు అంటారు గురుజీ? ఏ వయసు వారు తీసుకోకూడదో అడగండి. ఓకే, ఇది కూడా చెప్పండి, ఇది కూడా చెప్పండి. స్త్రీలైతే గురుజీ 12 వయసు తర్వాత 55 తర్వాత మిగతా మధ్యలో వేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఋతుచక్రం వస్తుంది కాబట్టి. పురుషులకి ఒక వయసు పరిమితి లేదు. కానీ నేను ఈ దీక్ష తీసుకుంటున్నాను, దీన్ని నేను కరెక్ట్గా పాటించగలను అనే జ్ఞానం ఉంటేనే దీక్ష తీసుకోను. కానీ మరి చిన్న పిల్లలకి నేను మొక్కుకున్నా అని చెప్పి రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, తప్పు. ఎందుకంటే తల్లి ప్రేమలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఆ దీక్షలు అవన్నీ తెలియదు వాళ్ళని రుద్దకండి. మేము మొక్కుకున్నామని చాదస్థానికి వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. దానివల్ల వాళ్ళకి చదువు డే టు డే యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతుంది. శరణమయ్యప్ప. దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి నియమాలు పాటించకూడదు? మాలధారణం నియమాల తోరణం. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవాలి. చన్నీటి స్నానం, భూశయనం, ఏకముక్తం, స్వామివారి యొక్క దీక్షా వస్త్రం ధరించడం, సదా సర్వకాల సర్వావస్థలందు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణం చెప్పడం, పాదరక్షలు లేకుండా ఉండడం, మధుమాంసాలకు దూరంగా ఉండడం, బ్రహ్మచర్యం ఉండడం, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడం, భూశయనం చేయడం, ఇలాంటి ఒక సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు ఏది తీసుకోకుండా ఉల్లిపాయలు స్పైసీ అవన్నీ లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది. ఇలా చేసుకొని ఎన్నిసారి చేస్తాం, ఎలా చేస్తాం అనేది కాదు, ఎంత కనెక్ట్ అయ్యాం దేవుడితో అనేది కావాలి. శరణమయ్యప్ప. శబరిమలైలోనే అయ్యప్ప గుడి ఎందుకు కట్టారు గురుజీ? అది ఆ శబరిమలలో ఉండాలని ఆయన కోరుకున్నారు కాబట్టి. శబరి వనం అంటే ఇక్కడ ఇది మంచి ప్రశ్న. ఇది నేను మిగతా చాలా ఛానల్స్లో చెప్పినా కూడా ఈ ప్రశ్న ఎవరు అడగలేదు. శబరిమలలోనే ఎందుకు ఉండాలనేది కరెక్ట్ ప్రశ్న. శబరిమాత గురించి మీకు అందరికీ తెలుసు. రాముడి కాలంలో అంటే నాకు జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలా అని ఆమె మీమాంసలో రాముడికి పండు ఇవ్వగానే నీకేమైనా కోరిక ఇవ్వాలని అనుకుంటే నాకేం కోరిక లేదండి అని అంటారు. లేదు నీకు కోరిక ఏమన్నా ఇవ్వాలంటే నాకు ముక్తి కావాలి, నీకు మోక్షం కావాలా, ముక్తి కావాలి. ముక్తి అంటే మళ్ళీ పుట్టడమే, మోక్షం అయితే ఇంకా జీవితంలో పుట్టడం ఉండదు. సరే నా అంశ వస్తుంది, అప్పుడు నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు, అప్పుడు నీకు ఆ మోక్షం వస్తుందని. కానీ స్వామివారు వనంలో ఆ మగ్జి సంహారం చేసినప్పుడు వనంలో వచ్చినప్పుడు శబరిమాత యొక్క తపస్సు చేసినటువంటి స్థలం ఉండగా జీవన్ముక్తి ఆ స్వామివారికి మోక్షాన్ని కలిగిస్తారు. కలిగించినప్పుడు ఇంకొక కోరిక కూడా నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏమంటే నాకేం అక్కర్లేదని ఆవిడ అంటుంది. కానీ నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే నేను జపం చేసినటువంటి స్థలం కాబట్టి నా పేరుతో ఇవ్వనని పిలవండి, శబరిమల నుండి మీరు ఇక్కడ వచ్చి స్థిరవాసం ఉండాలని ఆవిడ కోరుకోవడంతో స్వామివారు అక్కడ వచ్చి కూర్చున్నారు. అది ఎలా కూర్చున్నారనేది తర్వాత ప్రశ్నలో చూసుకుందాం. అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్కరు స్వామి శబరిమలకు వెళ్ళాలా? శబరిమలకి వెళ్ళాలా. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అన్నారు. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకి వెళ్ళాలి. కానీ దానికి ఈక్వలెంట్గా ప్రతి గల్లీకి పల్లెకి దేవాలయం అయిపోయింది. మీకు అవకాశం ఉంటే శబరిమలకి వెళ్ళండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి దేవాలయంలో ఇరుముడి ఇవ్వండి. శబరిమలకి ఇస్తున్నారు కూడా, వేల లక్షల ఇరుములు పరిసర దేవాలయాలు కూడా ఇస్తున్నారు. అక్కడ పోకపోతే తప్ప, ఇక్కడ ఇస్తే తప్ప అవన్నీ మేము బేరే చేయకండి. అక్కడ అయ్యప్ప ఒకటే, ఇక్కడ అయ్యప్ప ఒకటే, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. చరణమయ్యప్ప. ఇరుముడు అంటే ఏంటి స్వామి? అందులో ఏమేమి ఉంటాయి? ఇరుముడి అంటే 2 ముడులు. ఈ ఇరుముడిని ఫస్ట్ ఎవరు కట్టుకున్నారని తెలిస్తే కదా ఇప్పుడు ఎవరు కట్టుకుంటున్నారు అనేది.
మహిషి అనే రాక్షసుని సంహరించడానికి ఆయన పుట్టారు. కానీ ఆయన వృత్తాంతం ఒరిజినల్ అది. కానీ లౌకికమైనటువంటి కోరికతో తన తల్లికి పులిపాలు తెస్తేనే తలనొప్పి తీరుతుందని చెప్పగానే అడవికి పోయి పులిపాలు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ పందల రాజావారు దారికి ఏమైనా ఆకలి అవుతుందని చెప్పేసి ఒక కొబ్బరికాయలు నెయ్యి నింపి పక్కన పిండి వంటలన్నీ పెట్టి ఇరు అంటే రెండు ముడులు పెట్టి స్వామివారికి ఇచ్చారు. ఫస్ట్ ఆ ఇరుముడిని ప్రపంచానికి మోసుకొదిలింది స్వామివారే. అదే అనమాట. పల్లికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్త అంటే పల్లికట్టు ఇరుముడి ఇవన్నీ ఒకటే శరణమయ్యప్ప. అందులో వాడవలసినటువంటి వస్తువులు ఏంటి మీరు అడిగిన రెండవ ప్రశ్న కరెక్ట్ అయిన ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా శబరి యాత్రకు ప్రిపేర్ అవుతున్నారు, తయారవుతున్నారు. గట్టడి ఇది చాలా ఎవిడెన్సివ్ మెసేజ్ అండి. ఇది చాలా ముఖ్యం. ఇరుముడితో పాటు మీరు ఏం తీసుకెళ్ళాలో కూడా చెప్తాను. ఇరుముడిలో 6 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ ఇక్కడే కొట్టేసేయాలి. ఒక కొబ్బరికాయ పెద్ద కొబ్బరికాయగా నెయ్యి కొబ్బరికాయ ఉండాలి. 4 చిన్న కొబ్బరికాయలు ఉండాలి. ఈ 5 కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత చక్కగా దాన్ని రాకేసి దానికి నూనె పసుపు అంతా కూడా రాకి పెట్టేసిన తర్వాత మీ గురుగారి దగ్గరికి ఇవ్వాలి. వారు దాన్ని నెయ్యి కోసం హోల్ చేసి దానికి పొగ వేస్తారు. వేసిన తర్వాత అందులో అమ్మవారికి బ్లౌజు, పసుపు కుంకుమ అవన్నీ కూడాను, అయ్యవారికి గంధం, విభూది, కాజు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అభిషేక ఆరాధన సామాన్లన్నీ పెట్టాలి. భక్తులందరూ వేసే కానుకలు ఉంటాయి, మీరు వేసే కానుకలు ఉంటాయి. ఈ కానుకలందరూ భక్తిగా వాళ్ళ బియ్యంతో పాటు వేస్తారు చూసారా. ఈ కానుకలను తీసుకుపోయి స్వామివారి హుండీలో వేయాలి. హుండీలో వేసిన తర్వాత ఈ నెయ్యి కాయ ఉంది చూసారా, ఈ నెయ్యి అనేది మన శరీరంలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఆ జుట్టు ఉంటుంది కదా దాన్ని తోమడం, అహంకారాన్ని తీసేయడం. ఆ నీళ్ళని తీసిన తర్వాత ఇది ఒక దేహం అనుకోండి కొబ్బరికాయ, ఆత్మ అనే నెయ్యిని అందులో నింపాలి. నింపిన తర్వాత శబరిమలకి వెళ్ళగానే దాన్ని పడగొట్టగానే అందులో ఉన్న నెయ్యిని ఆత్మను తీసుకుపోయి స్వామివారు పరమాత్మ కాబట్టి ఆయనకి అర్పించేస్తాం. అప్పుడు ఈ కొబ్బరికాయ ఏమవుతుంది, చనిపోయింది. దీన్ని పడగొట్టేస్తారు కదా, ఇది కాస్ట్యూమ్లకు వేయాలి కాబట్టి 18వ బడికి ఇటుపక్కగా అగ్నిగుండం ఉంటుంది. ఈ కొబ్బరి చెప్పులని ఈ అగ్నిగుండంలో వేయడం జరుగుతుంది. దట్ ఇస్ కాల్ స్వామికి నీరుముడి తీసుకొచ్చిన తర్వాత ఆత్మను పరమాత్మను ఐక్యం చేసిన తర్వాత ఈ శరీరంని కొబ్బరికాయ చెప్పుని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. అందులో ఉన్న మిగతా 4 కొబ్బరికాయలు ఉన్నాయి చూసారా, పంబలో ఇప్పాలి ప్రతి గురుస్వామి. 3 కొబ్బరికాయలు అందులో నుంచి తీసేయాలి. ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, ఒకటి శబరిపీఠంలో ఒకటి కొట్టాలి, ఒకటి 18వ బడి ముందర కొట్టాలి. ఇంకా 2 కాయలు ఉంటాయి. ఒకటి నెయ్యి టెంకాయ ఎలా చేయాలో చేశారు, ఇంకొక కాయ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర ఇలా దొల్లించి కింద వదిలేసేయాలన్నమాట. ఆ అభిషేక సామాన్లన్నీ అమ్మవారికి అక్కిచ్చి చేసడం. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. మరి మీతో పాటు యాత్రకి ఏం తీసుకెళ్ళాలి, అది గోరకీకరణి కదా. అక్కడ ఏం దొరుకుతుందంటే ఇంతకుముందు ప్లాస్టిక్ అక్కడ ఉండేది, ఇప్పుడు ప్లాస్టిక్ నిషిద్ధం. అందుకని ఏం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. కంప్లీట్ వనయాత్ర అంతా కూడా మెడికేటెడ్ వాటర్. తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు కూడా చక్కగా అఖిల భారత సేవా సంఘం అందరూ కూడా మీకు మెడికేటెడ్ వాటర్ ఇస్తున్నారు. మీతో పాటు తెలుసుకోవాల్సింది, ఎక్కడ పడితే అక్కడ స్నానం చేస్తూ ఉంటాము, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అండర్ ఆర్మ్స్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీ డాక్టర్ చెప్పినట్టుగా దానికి అబ్జర్వ్ పౌడర్ కానీ క్రీమ్స్ కానీ తీసుకోవడం, పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఒకటి పెట్టుకోవడం. ఇది ఒక మెడికల్ కిట్ ఉండాలి. ఒక ప్లేట్, ఒక స్పూన్, ఒక గ్లాస్, ఒక వాటర్ బాటిల్. అక్కడ దొరుకుతున్నటువంటి ఆహారాన్ని ఎట్లా పడితే అట్లా తీసుకోకుండా మీ పళ్ళెంలోనే మీరు తీసుకొని చక్కనట్టుగా. మీరు వెళ్తూ ఉండగా దారంబడి షవర్స్ పెట్టున్నారు, టెంపరవరీ షవర్స్, టెంపరవరీ బాత్రూమ్ లెట్రిన్స్ పెట్టారు. చక్కగా స్నానానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి. మీరు నడుస్తూ ఉండగా తడి బట్టలు వేసుకొని నడవకండి, డిస్టర్బ్ అవుతారు. అదొకటి. దాని తర్వాత మీతో పాటు తీసుకెళ్ళవలసింది చిరు ఏమైనా ఆహారం, అటుకులు లాంటిది, కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటిది. ఆకలికి తినాలి కానీ కడుపు నిండా తినడం కాదు, కుంభాలు తినడం ఎనర్జీ కోసం. అలాంటిది కొంచెం పెట్టుకొని వెళ్ళండి. ఇవన్నీ ఒక ఎత్తు అంటే మీ గురుస్వామి గారు ఎలా చెప్తే అలా వినండి. వనయాత్ర చాలా ముఖ్యం. శరణమయ్యప్ప. శబరిమల గుడి యొక్క 18 మెట్ల రహస్యం చెప్తారా గురుగారు? ఇది 18 మెట్లు అండి. ఎందుకు ఈ 18 మెట్లు అయింది? అన్ని గుళ్ళకు లేనిది ఈ గుడికి మాత్రమే ఎందుకు ఉందంటే స్వామివారు ఒక బాణం వేస్తారట, నాకు ఇక్కడంతా దేవాలయం కట్టండి అని. బాణం వేయగానే అది 5గా చీలి, అది అచ్చన్ కోవిల్, ఆర్యన్ కావు, కుళత్తుపుഴై, ఎరుమేలి, శబరిమల అని 5 చోట పడింది. 5 దేవాలయాలలో 4 దేవాలయాలు కిందనే ఉంటుంది. శబరిమల మట్టుకు దేవశిల్పి చాలా అందంగా ఉండాలని పెద్దగా కట్టేశాడు. స్వామి ఏమో 12 ఏళ్ల పసివారుడు, పరశురాముల వారు, నారదుడు, పందలరాజు అందరూ స్వామివారిని శ్రీచక్ర యోగపీఠం మీద ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చేశారు.
తీసుకురాకనే కరుపస్వామి, కడతస్వామి, కొచ్చుగడత స్వామి స్వామివారి యొక్క భక్తిని కొలిచేవాళ్ళు అనమాట వీళ్ళు. భక్తులు ఏం తెస్తున్నారని. ఎత్తైన పీఠం ఉండేసరికి మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పడుకున్నారు. 18 మంది దేవతలు వీళ్ళు మెట్ల వలె పడుకుని, స్వామి మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠం ఇక్కడ ఉంచుండి 3 కలశాలు ఉన్నాయి కదా, ఈ 3వ కలశం కింద స్వామివారికి శ్రీచక్ర పీఠం ఉంటుంది. దాని మీద స్వామివారు కూర్చొని ఉంటారు. ఈ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించని అంటారు. ఈ 18 మెట్లు దేవతలు ఇలా అవగానే స్వామివారి పైకి ఎక్కగానే మణికంఠ అని పిలుస్తున్నారు. ఆ 18 దేవతలు ఏంటి అంటే, మిమ్మల్ని చూడడానికి ఇక మీదట ఎవరు రావాలన్నా, మీరు లోకరక్షకుడైనటువంటి వారు మీరెక్కారు మా పైన, ఇక మీదట ఎవరు రావాలన్నా వాళ్ళు కూడా మా పైనే కాలుమోపాలి. మరి మీరును వాళ్ళు ఒకటేనా? మరి కాదు కదా. దానికి ఏం చేయాలంటే, మీకు సమానంగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలుమోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమై చెప్పుకుంటూ మీ అభిషేకానికి కావలసిన పవిత్రమైనటువంటి వస్తువులన్నీ ఇరుముడిగా మోసుకొని అడుగు పెట్టే వాళ్ళకి మాత్రమే 18 మీద పెట్టే మార్గం ఉంది అన్నారు. అందుకే మిగతా దేవాలయాలకి లేని ఒక గొప్పతనం ఈ 18 ఉంది. అందుకే అందరూ కూడా మనం పడి పూజ అంటాం చూసారా, ఈ పడికి చేసే పూజని పడి పూజ అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకు మహిళలు వెళ్ళకూడదంటారు గురూజీ, అసలు ఎందుకు వెళ్ళకూడదు? తప్పు కదా, ప్రశ్నలోనే తప్పు ఉంది. శబరిమలకు వెళ్ళకూడదని చెప్పలేదు, ఋతుచక్రం తీరని వాళ్ళు వెళ్ళకూడదన్నారు. 12 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు వెళ్తున్నారు, 55 తర్వాత వెళ్తున్నారు. ఇప్పటికీ 55 తర్వాత 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మహిళలు వెళ్ళకూడదని కాదు, ఋతుచక్రం ఉంటుంది కాబట్టి, యుక్త వయసులో ఉంటారు కాబట్టి, స్వాములందరూ బ్రహ్మచర్యంలో ఉంటారు కాబట్టి, ఆ యొక్క ఇబ్బంది పడదడం వల్ల మీరు ఒకవేళ పీరియడ్స్ టైంలో మీకు ఏమైనా ఇబ్బంది వస్తే అక్కడ వసతులు ఉండదు కాబట్టి అందుకని వెళ్ళకూడదు అన్నారు. అంతేగాని అదేదో శాసనం కాదు, ఇది శాసనమే. ఋతుచక్రం మారిన తర్వాతనే తీసుకోవాలనేది. శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏంటి గురుగారు? అలాగే మకర జ్యోతికి అయ్యప్పకున్న సంబంధం ఏంటి? మకర జ్యోతి అంటే మకర సంక్రమణం అంటారు. ప్రతి సంవత్సరము 14వ తారీఖున ఒకరోజు అది 4:30కు అవుతుంది, ఒకరోజు 5:30కు అవుతుంది. మకర సంక్రమణం అంటే దక్షిణాయన కాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం కలిసే సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణంలో స్వామివారు ఈ పందల రాజు అడుగుతారు, మీరు పందల రాజ్యం ఏలుకోండి అంటే, లేదు నేను ఒకరోజు పందల రాజుగా నేను మారుతాను, నేను వేసుకున్న ఆభరణాలన్నీ మీరు తీసుకురండి, నేను వేసుకుంటానంటే మకర సంక్రాంతి రోజు స్వామివారికి పందల రాజు వారు తీసుకొస్తే ఇక్కడ ఆభరణాలన్నీ స్వామివారికి వేయడం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు ఆకాశంలో ఉత్తర నక్షత్ర రూపంలో స్వామి కనబడతారు. ఎగ్జాక్ట్ స్వామికి ఆపోజిట్ ఎదురుగా ఒక వి షేప్ లాగా ఉంటుంది కొండ. ఆ వి షేప్లో ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ ఉంటారు చూసారా, అడవి వాళ్ళందరూ స్వామివారికి కృతజ్ఞతాపూర్వకంగా సంవత్సరానికి ఒకసారి ఒక 3 సార్లు హారతి ఇస్తారు. అదే మకర సంక్రాంతి. ఇక్కడ తంత్రి గారు పూజ చేసి ఇది హారతిని ఇలా తీసుకొచ్చి ఇక్కడ నిలబడతారు ఈ గంట పక్కన. ఇక్కడ ఈ హారతిని చూపించగానే ఓ స్వామివారికి శబరిమల హారతి అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి శబరిమలకి ఇచ్చే 3 సార్లు ఇచ్చే హారతియే మకర సంక్రాంతి జ్యోతి. శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షకు ఏ వర్గాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వర్గాల జాతి లేదు, మతము లేదు, ఎందు లేని అద్భుతం. కుల మత వర్ణ జాతి భేదం లేని ఏకైక దీక్ష ఈ అయ్యప్ప దీక్ష మాత్రమే. కాబట్టి దీనికి ఏ వర్గం వారికి ఏ ఫలితం అందరికీ ఒకటే ఫలితం. స్వామియే అంటే శరణమయ్యప్ప. ఇప్పుడు ఏ వర్గం వాళ్ళకి మీరు చదువుకున్నారా? చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? LLB. స్వామివారి దీక్షలో కూడా నో చేంజెస్ ఫర్ కమ్యూనల్ ఫీలింగ్. అందరికీ ఒకటే. అందరూ మాల వేసుకోగానే తన కులంలోకి మార్చేసుకుంటున్నాడు, అయ్యప్ప కులంలోకి. మాల వేసుకోగానే తన మతంలోకి మార్చేసుకుంటున్నాడు, అయ్యప్ప మతం. మాల వేసుకోగానే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తున్నాం, మీ పేరన్నారు? రమ్య. రమ్య తిరుపతి అంటారా? లేదు. మీ పేరేమన్నారు స్వామి? మధువన్ కుమార్ మధువన్ కుమార్ తిరుపతి అంటారా? శ్రీశైలం వెళ్ళారు, మధువన్ కుమార్ శ్రీశైలం అంటారా? కానీ ఇప్పుడు మాల వేసుకున్నారు కదా మీరు, మిమ్మల్ని ఇప్పుడు ఏమంటున్నారు? మధువన్ కుమార్ స్వామి. తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. కాబట్టి వర్గం కులం అంతా లేదు, అందరూ ఒకటే. శరణమయ్యప్ప. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు గురూజీ? దిస్ ఇస్ ద రైట్ క్వశ్చన్. సాత్విక ఆహారం అని చెప్పారు. 100% రైట్ క్వశ్చన్. ఈరోజు పడి పూజల్లోకి అంతా వెళ్తే 18 రకాలు మా ఆవిడ మొక్కుకున్నదండి, మా అమ్మగారు మొక్కుకున్నారండి. ఆయిల్ ఫుడ్స్ని వేసి 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 వేసి
బ్రహ్మచర్య దీక్ష అవుట్ అయిపోతుందండి. ఆ తిన్నదేమో చూడగానే కళ్ళు ఇలా కోరుకుంటుంది, ఆహా తినకూడదు, ఆకులు వేసిన తర్వాత దాన్ని వదలకూడదని ఒక సిస్టమ్ ఉంది. తినేస్తాం. తిన్న తర్వాత రజోగుణపూరితమైనటువంటి ఐటమే కదా ఆయిల్స్ అంతా కూడాను. బజ్జీ వడ ఉంటుంది చూసారా, నూనెలో ఇట్లా దేవి 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 ఇట్లా ఉంటుంది కదా, దాని ఏమో రుచిగా ఉంటుంది, తినేస్తాం. స్పమ్ అవుట్ అయిపోతుంది. నిద్రపోయేటప్పుడును స్నానం చేసేటప్పుడు వీర్యస్ఖలితం అయిపోయిన తర్వాత బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం జనరల్గా సివిల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ డిన్నర్కో లంచ్కి ఎక్కడ పోయినప్పుడు ఆ ప్లేట్స్ పక్కన ఏముంటాయి? సలాడ్స్ ఫ్రూట్స్. ఎందుకు ఇది అయ్యప్ప సీజన్లో పెట్టట్లేదు? అదే సలాడ్స్ని ఇవ్వండి, అదే ఫ్రూట్స్ని ఇక్కడ ఇవ్వండి. అక్కడ మాత్రం మేము ఆయిల్ ఫుడ్ ఇస్తాం. ఎక్కడైనా డిన్నర్లో ఆయిల్ ఫుడ్తో స్టార్ట్ అవుతుందా? మన పెళ్ళిళ్ళలో లేనిది అయ్యప్పలకు మాత్రం ఎందుకు? సాత్వికమైనటువంటి ఆహారం ఎంత వీలుంటే అంత నోరు తగ్గించండి. మన నోరు తగ్గితే ఆరోగ్యం బాగుంటుంది. మన నోరు తగ్గితే సమాజం మనతో బాగుంటుంది. ఒక నోరే 2 శత్రువులు, సమాజం అండ్ కడుపు బాగుండాలి అని అంటే, ఆరోగ్యం బాగుంటేనే గం గణపతియే నమః. ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ కంట్రోల్డ్ లైక్ దిస్, యు బికేమ్ యోగి. ఇఫ్ యువర్ నాట్ హ్యాండ్స్ అండ్ మౌత్ ఈస్ నాట్ కంట్రోల్డ్, యు ఆర్ రోగి. శరణమయ్యప్ప. ఆహార నియమాల గురించి తెలుసుకున్నాం గురుజీ. అలాగే ఎన్నిసార్లు ఏకభుక్తం ఇది సిస్టమ్. కానీ ఇప్పుడు డాక్టర్స్ యొక్క కనుసైగల్లోకి వచ్చేసామండి. కోవిడ్ తర్వాత డాక్టర్ ఎలా చెప్తే అలా చేయండి. మాది ప్రమాణంగా తీసుకోకండి. ఇంతకుముందు గురు ప్రమాణం ఏకభుక్తం. డాక్టర్స్ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్గా ఫుడ్ తీసుకోమంటున్నారు. చిన్న పిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందో రాదు. కాబట్టి నన్ను ప్రమాణంగా తీసుకోకండి, మీ డాక్టర్ని ప్రమాణంగా తీసుకోండి. శరణమయ్యప్ప. గురుజీ, అంటే దీక్ష తీసుకున్నవారు సోప్స్ వాడకూడదు, షాంపూస్ వాడకూడదు అంటారు, అది నిజమే? ఎగ్ మిక్స్ అయినటువంటి సోపులు షాంపులు వాడకండి. ఎందుకంటే దానివల్ల కెమికల్ కదా అది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్లయింగ్ దిస్ థింగ్స్, మీ శరీరంలో నుంచి వచ్చే దుర్గంధం మీరే తట్టుకోలేరు. ఆ బట్టలకు వస్తుంది, ఖచ్చితంగా అది చెమట రూపంలో వస్తుంది. ఘోరాది ఘోరం, పక్కన కూడా దగ్గర కూడా నిలబడలేము. దానికోసం చేసి దర్ ఆర్ సో మెనీ హెర్బల్ షాప్స్ ఉన్నాయండి, ఆయుర్వేదిక్ షాప్స్ ఉన్నాయి. అందులో ఆయుర్వేదిక్ తర్వాత చాలా సబ్బులు వచ్చాయి, అవన్నీ వాడండి. మీరు షోకులు కొట్టక్కర్లేదు కానీ శుభ్రంగా ఉండండి అన్నారు. క్లియర్. మన బట్టలు స్మెల్ చూస్తే మనకు దుర్గంధం రాకూడదు. ఫస్ట్ మనలో ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప ఉన్నాడు. మామూలుగానే ఆ సెంటు అత్తరంతా పూసుకుంటాం కదా, ఇప్పుడు అయ్యప్ప ఉన్నప్పుడు శుభ్రంగా ఉండాలా లేదా? సెంట్లు అత్తర కొట్టక్కర్లేదు కానీ శుభ్రంగా ఉండాలి. శరణమయ్యప్ప. అలాంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ వాడొచ్చు సో మెనీ ఉందండి. ఓకే. పంచగవ్యంతో కూడినటువంటి ఆయుర్వేదిక్ సోప్స్, ఆయుర్వేదిక్ పౌడర్స్ చాలా ఉన్నాయి. బట్టలు పిండేటప్పుడే, మీరు స్నానానికి పోయేటప్పుడే ఆ పౌడర్ కొంతంతలో వేసేసి ఆ బట్టలంతా నానబెట్టేసి మీరు స్నానం చేసిన తర్వాత పిండేసి ఆరేయండి, మంచిది. గురుజీ, అలాగే కరుంగలి మాల విశిష్టత గురించి కొంచెం. కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాల అనేది అతి పవిత్రమైనటువంటి ఒక మాల అండి. ఈరోజు మార్కెట్లో చాలామంది డూప్లికేట్స్ అమ్మి దాన్ని డ్యామేజ్ చేసి దాని విలువను వేస్తారు. మా వీడియోలు కూడా వేసుకొని పైరట్లు వేసుకొని ఏఐ ద్వారా వేసేసుకొని కింద వాళ్ళ నంబర్లు వేసుకొని అమ్మేసుకుంటున్నారు. ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మండి. మీ గురువులను అడగండి ఫస్ట్. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు, ఒక అయ్యగారు లేకపోతే గురువు ఉంటారు. గురుగారు నేను కరుంగాలి మాల వేసుకోవాలనుకుంటున్నాను, నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో మీరే ఒక తగినటువంటి గురువుని లేదా ఎక్కడో ఒక షాప్లోనో ఒక దేవాలయంలో వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఇవ్వండి. మీ గురుగారి మీద బాధ్యత పెట్టి ఆయన చూసుకుంటారు. ఏదో ఆన్లైన్లో దొరికింది, క్యాష్ ఆన్ డెలివరీ తక్కువ రేట్లో ఇచ్చేస్తారని నమ్మి మోసపోకండి. ఎక్కడ పూజలు జరగవు దానికంతా. ఈరోజు చక్కగా చాలా షాప్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మీ ఊర్లో కూడా ప్రతి షాప్లోనూ దొరుకుతుంది. అది పవిత్ర కరెక్ట్గా ల్యాబ్ టెస్ట్ చేసి ఉందా లేదా చూడండి. మీ గురుగారి దగ్గర చూపించి వారి దగ్గర పూజ చేయించుకొని దేవాలయంలో వేసిన తర్వాత వేసుకోండి. అది పవిత్రం. దీన్ని వేసుకోవడం వల్ల సకల దోషాలు తొలుగుతుంది. అదైతే నిజం. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ దాన్ని అలాగే వాడుతున్నారు. ఓకే, సకల దోషాలు తొలుగుతుంది. తర్వాత ఆరోగ్యం బాగుపడుతుంది. అంగారకుని యొక్క వీక్ష ఉంటుంది. కాబట్టి మీరు స్వతహాగా మీ తెలివిని ఉపయోగించుకొనకండి, మీ గురువుని సంప్రదించి తగిన స్థలంలో కొని వేసుకోండి. శరణమయ్యప్ప. పర్టికులర్గా అందరూ వేసుకోవచ్చా కరుంగలి మాల? దీనికి ప్రత్యేకించి స్త్రీలు ఎక్కువ వేసుకోవడమే మంచిదండి. వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఋతుచక్ర సమయంలో గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది మైగ్రెయిన్ అండ్ గైనిక్ రిలేటెడ్ ఆడవాళ్ళకే వస్తుంది. కాబట్టి ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తుంది, గర్భదోషాన్ని తొలగిస్తుందండి. ఇది ఆడవాళ్ళు వేసుకోవాలి తప్పకుండా. దీనికి ఏజ్ పరిమితి అంటూ ఏమి లేదు. కానీ నియమాలు ఉన్నాయి. పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు వేసుకోకూడదు, చావులకు వెళ్ళకూడదు. ఇవన్నీ ఉన్నాయి, కొన్ని నియమాలు పాటించాలి, తప్పదు. శరణమయ్యప్ప. నియమాలు పాటిస్తేనే దీని యొక్క ఎస్ కదా. అలాగే గురుజీ, వీటి యొక్క ఖరీదు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు. ఇక బెస్ట్ ప్రోడక్ట్ ఒక ల్యాబ్ టెస్ట్ చేయడానికి 300 రూపాయలు అవుతుంది. దానికి పూజ చేయాలంటే ఒక బ్రాహ్మడికి ఒక 500-600 ఇవ్వాలి.
మాలకు ఖర్చు ఉంటుంది, ఆ సంస్థకు కాస్త ఖర్చు ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లో వచ్చిందంటే ఇన్ని ఎలా ఇవ్వగలరు అని మీరు లెక్కేసుకొని అదే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది డూప్లికేట్ అని. దాన్ని మీరు కరెక్ట్ ప్లేస్లో చూస్ చేసి కొనుక్కోండి. గురుజీ, ఇప్పుడు శబరిమలలో వెళ్ళే భక్తులు ఒక సందేహంలో ఉన్నారు. అదేంటంటే అక్కడ ఏదో ఫంగస్ ఫామ్ అయింది, వెళ్ళాలా వెళ్ళొద్దా అనే సందేహంలో ఉన్నారు. నిజంగా అలాంటి వైరస్ అక్కడ ఉందంటారా? ఇప్పుడు టీవీ చూడడం మానేయండి, అంతే దీనికి ఆన్సర్. హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తున్నారు అందరూ, ఏం జరగలేదు. ఒక్క మరణమైనా వినబడిందా? గుడి తెరిచి 20 రోజులు అయింది. లేదు లేదు ఒక్కళ్ళైనా ఈ ఫంగస్ బారిన పడ్డారని ఏమైనా ఒక నోటీస్ వచ్చిందా? లేదు. డన్, 20 రోజులైంది. ఇప్పటికీ సుమారుగా ఈ 15 రోజుల్లో ఒక 60 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. 60 లక్షల మంది హ్యూజ్ స్ప్రెడ్ అవ్వాలి కదా, అది హ్యూజ్ స్ప్రెడ్ కావాలి కదా. ఒకటి కూడా కాలేదు ఎందుకు అంటే అది నిజం లేనట్టు కదా. అక్కడికి మీరు వెళ్ళేది ఎవరి దగ్గరికి? సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప, ఆయన దగ్గరికి పోతున్నారు. అభిషేక నెయ్యి, అభిషేక వస్త్రం, ఆ పంబ దక్షిణ భారత గంగా నది నీళ్ళు లేదా ప్రోక్షణమైనా చేసుకోండి. అక్కడ చెప్పారు నీళ్ళలో ముక్కులో పోకూడదు, చెవులో పోకూడదు, నోట్లో పోకూడదు. అవుతుందా? ఇవన్నీ పోకుండా ఉంటుందా? అవుతుందండి. మనం ఇక్కడ ఇంతంత దూరంలో ఉన్నాం, శబరిమల ప్రాంతంలో ఈ సీజన్ ఇంతంత దూరమా? తోసుకుంటూ నెట్టుకుంటూ పూసుకుంటూ అది ఆనందమే వేరు, ఆ తృప్తే వేరండి. శరణమయ్యప్ప అలా వెళ్తేనే శబరిమల. ఎందుకు అలాంటి వార్తలు వస్తున్నాయంటారు గురుజీ? మీరు చూస్తున్నారు కాబట్టి. ఓకే, చూడడం మానేయండి. మీరు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ వింటున్నారు. కాబట్టి భక్తులు మీరు చేయవలసిన పని ఏమంటే మీ గురువుగారు చెప్పింది వినండి, టీవీలో చూడండి, వాస్తవాలు బేరీ చేసుకోండి. మీకు కూడా తెలివి ఉంది కదా, మనం అందరం సభ్య సమాజంలో ఉన్నాం కదా, అందరికీ అన్నీ తెలుసు. ఏది కరెక్టో ఇక్కడ గుండె మీరు చేసుకొని కానీ చేయండి. భూలోక స్వర్గం అండి శబరిమల. అక్కడికి వెళ్తేనే చాలు, అంత అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, ఐశ్వర్యం పొందుతారు. శరణమయ్యప్ప. గురుజీ, ఇంకొక ప్రశ్న. ఫారెన్ కంట్రీస్లో గురుజీ ఇప్పుడు బాగా సీజన్, ఇప్పుడు చల్లగా మంచు కురుస్తూ ఉంటుంది కదా, చెప్పులు వేసుకుంటారు, షూస్ వేసుకుంటారు అక్కడ సిచ్యువేషన్ బట్టి. అది తప్పు కాదంటారా? మీరు ఫారిన్ కంట్రీ అంటున్నారు, ఇక్కడ వృత్తిపరంగా మన దగ్గరేనే డిపార్ట్మెంటల్గా ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన మనం ఇప్పుడు షూటింగ్ చేస్తున్నట్టు ఇక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఇండస్ట్రియల్ ఏరియాలోనే కోల్డ్ స్టోరేజ్ ఉంది. -10 degreesలో ఉన్న వాళ్ళతో ఫుల్ ప్యాక్ వేసుకొని దీక్షలో ఉన్నవాళ్ళు షూ, చెప్పులు, కళ్ళకు అద్దాలు ఇట్లా వేసుకొని పని చేస్తున్నారు. నేను దీక్షలో ఉన్నాను అవన్నీ చేయను అంటే వాడి పిల్లలు పస్తూ ఉంటారు, వాడికి జీతం వేరు. ఓకే, వృత్తి వేరు, దీక్ష భక్తి వేరు. వృత్తి మీ కుటుంబానికి, దీక్ష నీ యొక్క ఆత్మకు. శరణమయ్యప్ప. ఇప్పుడు మీ యొక్క దీక్ష ఈ యొక్క పల్లవి ఛానల్ ద్వారా వీళ్ళు నిజంగా వాస్తవానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనే ఒక దీని మీద చక్కగా ఎన్నో వేల మంది విద్యార్థులు చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇచ్చినటువంటి సంస్థ అది సమాజానికి. అంటే ఒక మంచి సంస్థనే కదా. ఈ సంస్థ ద్వారా ఇచ్చే మెసేజ్, అపోహలు నమ్మకండి, మీ గురువుగారు నమ్మండి. స్వామిని మరవకుమా, గురుస్వామిని మరవకుమా, మాల వేసి నియమాలు తెలిపిన స్వామిని మరవకుమ. మీ గురుస్వామి చెప్పింది వినండి. గురుస్వామి దైవమే శరణమయ్యప్ప. ఈ యొక్క దీక్షలో ప్రధాన అంశం గురువిన్ గురువు అయ్యప్ప. అది నమ్మండి, ఆయన అన్నీ చూసుకుంటాడు. కలవు నామస్మరణాత్ అన్నారు. ఈ కలిలో నామస్మరణ మాత్రమే ఉంటుంది కాబట్టి నామస్మరణతో ముందుకెళ్ళండి. శరణమయ్యప్ప. కమింగ్ డేస్లో మన యొక్క పల్లవి ఛానల్ ద్వారా ద్వాదశ రాశులకి రాశి ఫలితాలన్నీ కూడా మనం అతి త్వరలో మనం చెప్పబోతున్నాం. మేషం నుంచి మొదలు పెడితే మీన రాశి వరకు ఒక ఫస్ట్ హోల్ ద ఇయర్ 26 న్యూ ఇయర్ గురించి మనం తెలుసుకుంటాం. మళ్ళీ ఎవ్రీ మంత్ ఆ నెల గురించి ఫలితాలన్నీ కూడా తెలుసుకుంటాం అతి త్వరలో. శరణమయ్యప్ప. ధన్యవాదాలు గురూజీ, చాలా చక్కగా మా యొక్క సందేహాలు నివృత్తి చేశారు. శరణమయ్యప్ప. మీ ఛానల్ యాజమాన్యానికి, టెక్నికల్ పీపుల్ అందరికీ కూడా శుభాశిస్సులు. శరణమయ్యప్ప.